నేను కూడా షాక్ లో ఉన్నా, నేను కూడా షాక్ లో ఉన్నా. ఈరోజు కొన్ని రోస్ట్ చేద్దాం. సాయి పల్లవి ఉచ్చ అంట, మృణాల్ ఠాకూర్ ఉచ్చ అంట. తెలుగు యువత ట్విట్టర్లో ట్రెండింగ్లు చేసుకుంటున్నారు. ఒకడు వచ్చి అందరు హీరోయిన్లను మెన్షన్ చేస్తాడు, ఒకడేమో మృణాల్ ఠాకూర్ సబ్బు సోప్ని చేసుకొని ఉచ్చలో స్నానం చేస్తుందంట. ఈ అన్ని ట్రెండింగ్లు చేసే నా కొడుకులు ఈ తెలుగు యువత వీళ్ళని ఏమంటారు తెలుసా? సింపుల్గా చెప్పాలంటే రేపిస్టులు అంటారు. ఈ నా కొడుకులు అందరు రేపిస్టులే, గుర్తుపెట్టుకో. ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు దాంట్లో మెజారిటీ ఏపీ యువత ఫ్యాన్ వార్స్, కొట్టుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు, తిట్టుకోవడం అమ్మల్ని అక్కల్ని. నిజం చెప్తున్నా, ఏపీ ఫ్యూచర్ ఏమైపోతుందో నాకు తెలియదు, కానీ తెలంగాణలో ఉండి నేను బాధపడుతున్నా ఏపీ ఏమైపోతుందిరా బాబు అని. డైరెక్ట్ ఎంటీయు వెస్ ఎస్పీయు అంటే మృణాల్ ఠాకూర్ ఉచ్చ వర్సెస్ సాయి పల్లవి ఉచ్చ కొట్లాటలు. తెలుగు యువత మెజారిటీ ఏపీ యువత 1 వీక్ నుంచి ఫ్యానిజం కాదు, పిచ్చి కాదు, సైకోయిజం, మోర్ దెన్ దట్. రేబిస్ట్లకేం తక్కువ కాదు, లేదు, గుర్తుపెట్టుకో. ఎక్కడి నుంచి వస్తుందిరా ఈ మైండ్ సెట్? మీ ఇంట్లో కూడా అమ్మలు అక్కలు ఉంటారా, వాళ్ళకు కూడా ఉచ్చొస్తుంది తెలుసా మీకు? అది ముందు బ్రెయిన్లో పెట్టుకోండి మీరు. అరే నిజంగానే ఉచ్చలు తాగినావు అనుకో చచ్చిపోతావురా. అరే అదేమైనా గోమూత్రం ఆరా తాగడానికి ఉచ్చలంట ఉచ్చలు, మళ్ళీ దీనిపైన ఫైట్లు, కాంపిటీషన్లు. రే ఇదేమైనా ఒలింపిక్ ఆరా? అందుకే రా ఇండియాలో ఒక్కడు కూడా ఒలింపిక్ వెళ్ళాడు, చాలా తక్కువ గెలవడం. ఎంటీయూ ఫ్యాన్స్ టు ఎస్పీయూ ఫ్యాన్స్ అంట. అంటే మృణాల్ ఠాకూర్కి సామాన్లు బాగుంటాయంట, ముందు వెనక పైన. వీడు ఎడిటేజ్ చెప్తుండు కమెంట్లలో. ఏ తెగ యువత రేబిస్టులు దేన్ని కన్జ్యూమ్ చేయాలి, దేన్ని వైరల్ చేయాలి అనే థింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇలాంటి థింగ్స్ని వైరల్ చేసి ఎంటర్టైన్ అవుతున్నారు అంటే దీంట్లో మెజారిటీ తాగి ఉంటే, పక్కన ఒక అమ్మాయి ఉంటే, మృణాల్ ఠాకూర్కి సాయి పల్లవికి ఇష్టం లేకపోయినా చెయ్యరా? అలా లేదా ఇది? దాన్ని ఏమంటారు? రేప్ అంటారు. ਮੁਸੀਬਤ ਤਾਂ ਮਰਦਾਂ ਤੇ ਪੈਂਦੀ ਰਹਿੰਦੀ ਐ, ਦਬੀ ਨਾ ਤੂੰ ਦੁਨੀਆ ਸਵਾਦ ਲੈਂਦੀ ਐ, ਨਾਲੇ ਜਿਹੜੇ ਰਸਤੇ ਤੇ ਤੂੰ ਤੁਰਿਆ ਇੱਥੇ బదనామీ హై రేట్ మిలుగి. అరే పిచ్చి అందరికి ఉంటుందిరా, సెక్సువల్ థాట్స్ అందరికి వస్తాయి. ఎవరైనా ఇక ఎక్స్ని చూస్తే ఇక వై వెళ్తుంది. బట్ పాయింట్ ఏంటంటే కామన్ సెన్స్, సెన్సిబుల్గా ఉంటేనే నువ్వు మనిషివి. సాయి పల్లవికి మృణాల్ ఠాకూర్కి ఈ విషయం తెలుసుకుంటే వాళ్ళు ఫన్నీగా తీసుకుంటారు, కానీ ఒక నార్మల్ అమ్మాయి అయితే వెళ్ళి కేసేసి దెంగుతారా మిమ్మల్ని. మీ అమ్మాయి ఉచ్చలు అని చెప్పి ఏదైనా అమ్మాయికి నీకు ఉచ్చ తాగుతా అని అన్నావు అనుకో, రోడ్డు మీద ఉచ్చ ఓపిస్తారు. మీరు రోడ్డు మీద కూడా తాగేటట్టున్నారు కొడుకులు. ఉచ్చలు తాగుతారంట యువత, ఉచ్చలు తాగుతారంట. ఎర్రి పూకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. గరీబ్ వీళ్ళు బిచ్చగాళ్ళు రా, పూర్ మైండ్ సెట్. రోడ్డు మీద బిచ్చం అడుక్కునేటోడు, ఈ ఉచ్చలు తాగేటోడు ఒకటే. అంతేగా ఈడు చూడు, థమ్స్అప్ బాటిల్, మౌంటైన్ డ్యూ, రెడ్ బుల్ ఇవన్నీ పెట్టేసి సైడ్కి సాయి పల్లవి ఉచ్చ అని పెట్టాడు. ఓన్లీ ట్విట్టర్ ఫ్యాన్స్ నవ్వుదీసాట. ఇది చూడు, మొత్తం థమ్స్అప్ స్ప్రైట్ పెట్టి ఈ మృణాల్ ఠాకూర్ సాయి పల్లవి ఉచ్చలకాయ పోతారంటే యువత. అరే మీరు వాళ్ళ ఉచ్చ తాగాలనుకున్నా వాళ్ళ ఉచ్చ మీకు దొరకదు, గుర్తుపెట్టుకోండి. నీ దగ్గరకు కూడా రాదు అది. ఎందుకు వస్తుంది రా నీ దగ్గరికి? నీ దగ్గర ఏముందని వస్తుంది? పిచ్చగాడివి నువ్వు, మీ ఇంటోళ్ళకే పిచ్చిపోయావురా నువ్వు, పిచ్చనాయలా. ఇంకా ఉచ్చలు తాగుతారంట ఉచ్చలు. అరే ఒక నార్మల్ అమ్మాయి కూడా మీ మీద ఉచ్చ వేయదురా, గుర్తుపెట్టుకో. మీ మీద ఉచ్చ కూడా తాకదు. అరే అమ్మాయిలు మనీ మైండెడ్ ఉంటారు, మీరు మనీ మైండెడ్ ఏడున్నారా? అమ్మాయి మైండెడ్ ఉన్నారు మీరు, రేబిస్ట్ మైండెడ్ ఉన్నారు మీరు. మీ దగ్గరకు అమ్మాయి ఎందుకు వస్తారా? రాదు. మీరు అదే ఊహలో కొట్టుకొని చచ్చిపోతారు. బిచ్చగాడి కంటే అజ్ఞానమైన బతుకు. మీ అమ్మాయిలు సిగ్గు లేదు మీ అమ్మాయిలకి. మీరు చేస్తుంది మీ హీరోయిన్లకి నచ్చదా? లిటరల్లీ వాళ్ళని రేప్ చేస్తున్నారా మీరు? ఇది అభిమానం కాదు, ఇది మీరు వాళ్ళు దొరికితే మీరు వాళ్ళని రేప్ చేసేటట్టున్నారా? ఆఫ్ మైండెడ్ ఉన్నా నేను షాక్లో ఉన్నాను. నాకు అట్లా అనిపిస్తుంది. మీకు కూడా అట్లా అనిపిస్తే కమెంట్ చేయండి. ਮੁਸੀਬਤ ਤਾਂ ਮਰਦਾਂ ਤੇ ਪੈਂਦੀ ਰਹਿੰਦੀ ਐ, ਦਬੀ ਨਾ ਤੂੰ ਦੁਨੀਆ ਸਵਾਦ ਲੈਂਦੀ ਐ, ਨਾਲੇ ਜਿਹੜੇ ਰਸਤੇ ਤੇ ਤੂੰ ਤੁਰਿਆ ਇੱਥੇ బదనామీ హై రేట్ మిలుగి. అరే నేను ఇన్ని చేస్తున్నా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదరా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇలాంటివి ఇంకెక్కువ పట్టుకొస్తా, కొంచెం బూస్టింగ్ ఉంటుందిరా. సబ్స్క్రైబ్ చేసుకో జర్రా. ఒక మీమర్గాడు మీమేసిండు, ఆ దాంట్లోనే ఫస్ట్ చూసినా నేను ఇది. సో వాడిని పంపిరా అంటే ఇన్ని మీమ్లు పంపినాడు. ఆ యూరిన్ నిజంగానే తాగినావు అనుకో, నీకు 2 గంటలలో వామిటింగ్ వచ్చి పడిపోతావు. అక్కడ సరే కిడ్నీలు ఖరాబ్ అయిపోతాయి, ఇన్ఫెక్షన్స్ అయ్యి మొత్తం చర్మం అంతా దద్దులు వచ్చి చచ్చిపోతావు. తాగి సంకనాకి పోండి. అండ్ మల్లెపూల గోల ఈ మధ్య చాలా నడుస్తుంది. చర్చ్ ముందు మల్లెపూల బండి ఉంటుందా? ఉండదరా. ఎంతమంది ఆడోళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మొరపూలు లేదు. కొందరు పిచ్చి వేషాలని వేసి రోడ్ల బజార్ల తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. మరి ఇదేంటండి? ఎదురు నీకు లేరులే ఎర్రి పూకు నువ్వులే. ఇది లేదండి వెస్టర్న్ కల్చర్లో, మీరే పెట్టారండి. ERRI PUKAU
ఎరుపుకో. పాస్టర్లు అందరూ ఇట్లా గలీదుగాళ్ళు ఉంటారా అంటే ఉండర్రా, ఇట్లా మంచోళ్ళు కూడా ఉంటారు. అంటే మళ్ళీ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ మనుషులు అన్నట్టు, చెడ్డవాళ్ళు అన్నట్టు అనవసరమైన మాటలు. వాస్తవానికి పువ్వులకు సృష్టికర్త ఎవరు? దేవుడు. మనం మరి మెడలో దండలుగా వేసుకుని అంటే ఏపీలో హీరోని వాళ్ళ యాక్టర్స్ని ఏమన్నా అంటే వాళ్ళు ఇట్లా ఫైర్ అవుతారు, కానీ ఇట్లా పాస్టర్లు కానీ అండ్ ధర్మాన్ని దేవుణ్ణి కించపరిస్తే ఫైర్ అయ్యే వాళ్ళు తెలంగాణ వాళ్ళే. ఎందుకంటే తెలంగాణ యువతలోనే ధర్మము, కొంచెం హిందూ వాళ్ళ గాడ్ పైన భక్తి, స్పిరిచువాలిటీ కనెక్షన్ ఉంది. ఏపీలో లేదంతా. ఏపీలో వెళ్ళి తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకోవడం రావడమే. అరే లడ్డూలో కల్తీ అయిందంటే ఎవడారా వెళ్ళడాడా, అంతా గోజుగలు అయిపోయినారు అక్కడ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువత, నాట్ ఆల్ బట్ మెజారిటీ. గౌరవించుకోవట్లేదా? సన్మానాలు చేయించుకోవట్లేదు అదే పువ్వులతో దండలు వేయించుకుని, గార్లాండ్స్ వేయించుకున్నావా లేదా? పెళ్లిళ్ళకి పువ్వులు వాడుతున్నారా లేదా? పెళ్లిళ్ళకి వెనకాల పువ్వులు డెకరేషన్ చేసుకుంటారా? అవే నువ్వు కూడా అవే పువ్వులతో సన్మానించుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు బజారుడు వారా అంటున్నాడు ఈ పాస్టర్ వచ్చి. సో ఇట్లాంటి పాస్టర్లు ఓకే, కానీ ఇట్లాంటి పాస్టర్లు నాట్ ఓకే. చెత్త మనుషులు, చెత్త బతుకులు. మీరు దేవుళ్ళు అంటున్నారే, బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకుని మనిషిని కన్నాడు, కన్న పెట్టిన పెళ్లి చేసుకుని, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అరే బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకోలేదురా. అరే మీరు ఎవర్రా మీరంతా? ఇప్పుడు నీకు లాజిక్ తోనే సమాధానం చెప్తా. భూమి మీద మనుషులు పుడతారు, అప్పుడు భూమి వచ్చి మనుషులు లేదుగా. సముద్రంలో చేపలు పుడతాయి, అయితే సముద్రం ఇప్పుడు చేపలను అంట లేదుగా. అంతెందుకు ఇప్పుడు దేవుడు బిడ్డలు అంటాడు, అంటే దేవుడు ఉంటారా? లేదుగా. అది పాయింట్. బ్రహ్మ ఇందే పుట్టలేదరా ఒక మనిషి అక్కడ, అది మీరు గమనించాలి. అరే మీకు ఎన్ని లాజిక్లు చెప్పినా మీ బుర్ర, మీ ఐక్యూ ఏడుంటే మీకు అది అర్థమవుతుందరా. కే పాల్ గారి ఉన్నప్పటి క్రిస్టియానిటీని ఫాలో అవ్వండి, యేసు ప్రభువుని ఫాలో అవ్వండి, ప్రభువు బోధనలు చేయండి. పక్క వాళ్ళని కించపరిచి పక్క వాళ్ళని అంటే మీకు ఏం రాదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ కించపరిస్తేనే వాళ్ళు భరుస్తారు, మళ్ళీ వాళ్ళు భరిస్తే ఫీల్ అవుతారు. పాకిస్తాన్లో గే కోన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, దానికన్నా పాకిస్తాన్ కన్నా దారుణంగా తయారవుతుంది ఏపీ. ఫ్యాన్ వార్స్, లీడర్ల కోసం చచ్చిపోయేది, కొట్టుకునేది, అమ్మలక్కలను తిట్టుకునేది ఏపీ వాళ్ళే మెజారిటీ. ఇస్లాం, హిందూ ధర్మాన్ని కించపరుస్తున్న వ్యాఖ్యలు చేసేది ఏపీ వాళ్ళే. ఈవెన్ భారతదేశాన్ని కూడా వాళ్ళు చీల్చుద్దామన్నట్టు మాట్లాడిన వాళ్ళు ఏపీలోనే. అది ఫ్రమ్ ఎక్కడైనా ఉండని వాళ్ళు చేస్తుంది ఏపీలోనే. అండ్ హైదరాబాద్లో విచ్చలవిడిగా తిరిగేది ఏపీ వాళ్ళే. హైదరాబాద్లో సగం ఫ్యాన్ వార్స్ గట్టిగా చేస్తుంది ఏపీ వాళ్ళే. ధర్మం కోసం బయటకు వెళ్ళని వాళ్ళు ఏపీ వాళ్ళే. హిందూ ఫీలింగ్ లేకుండా కులం పిచ్చి పెట్టుకునేది మెజారిటీ ఏపీ వాళ్ళే. ఈవెన్ హీరోయిన్ల ఉచ్చల కోసం ఉచ్చలు తాగుతామని కొట్టుకుంటున్న వాళ్ళు లిటరల్లీ మెజారిటీ ఏపీ వాళ్ళే. ఒక్కోసారి అనిపిస్తారా కేసీఆర్ తెలంగాణ తెచ్చి మస్తు మంచి పని చేసిండు, లేకపోతే ఈ గొర్రెలతో కలిసి బతకాల్సి వచ్చేది. జై తెలంగాణ, జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. కెనేడియన్ ర్యాపర్ టామీ జెన్సిస్ అని చెప్పి ఇది ఒక వీడియో చేసింది యూట్యూబ్ లో. సాంగ్ పాడుతూ కాళికామాతని అవమానిస్తూ చేతిలో బైబిల్ సింబల్ పట్టుకొని చాలా గలీజుగా చేసింది ఆ వీడియోని. అంటే ఇవిడ చేసిన వీడియోని బ్లర్ చేయాలి, అంత న్యూడిటీ ప్రమోట్ చేసింది, దాంట్లో అంత బట్టలిపేసింది. కాళీమాత డ్రెస్ వేసుకొని సెక్సువల్ గా న్యూడ్గా గట్టిగా నిలబడి సాంగ్ పాడుతుంది. వేస్ట్ లిరిక్స్. ఇదంతా ఎందుకు చేస్తుంది అంటే ఇక ఐఎమ్ కూల్ అనడానికి. ఈ మధ్య వెస్టర్న్ కల్చర్ ని ఎక్కువ ఫాలో అవుతారు మనోళ్ళు కూడా. వెస్టర్న్ వాళ్ళు కూల్ అని చెప్పుకోవడానికి ఇక బట్టలు ఇప్పుతారు, పిచ్చి పిచ్చి లిరిక్స్, వాయ్ డాడీ అది ఇది అంటారు. ఇది అంతే. ఒక ప్రాస్టిట్యూట్ కి ఏమాత్రం తక్కువ కాకుండా అరే వేషలైనా భగవంతుణ్ణి మొక్కుతారు వీళ్ళు, అది కూడా చేయట్లా, ఇజ్జపరుస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత పెద్ద అదో కమెంట్ చేయి. అండ్ ఇది ఎక్కడదో తెలుసా? Dad is South Indian. My dad's mom is Malayalam, which is from Kerala, converted from Hinduism to Christianity. వీళ్ళ అయ్య తమిళనాడు, వీళ్ళ అమ్మ ఫ్రమ్ కేరళ. ఆ వీడియోలో క్రిస్టియానిటీకి సంబంధించిన సింబల్ ని తన ప్రైవేట్ పార్ట్స్ పైన పెట్టుకుంది, పువ్వు పైన, కింద జీ పైన, కింద జీలో పెట్టుకున్నట్టు. ఇక్కడ ఈవిడ హిందూయిజం ని హేళన చేస్తుంది, ఎట్ ది సేమ్ టైం క్రిస్టియానిటీని హేళన చేస్తుంది. 2 things ని ఒకేసారి హేళన చేసేసింది. నరకానికి పోతారని బైబిల్లో ఉంది, కర్మ కొట్టి చచ్చిపోతారని హిందూయిజంలో ఉంది. ఇవి రెండుటిని కేర్ చేయకుండా మనిషి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు కలియుగంలో. వెరీ బ్యాడ్. వేశ్య కూడా భగవంతుడిని మొక్కుతుంది, బయట సొసైటీలోకి వస్తే చీర ఇప్పుకొని వస్తుంది, ఎక్కడ ఇప్పాలో అక్కడ ఇప్పుతుంది. కానీ వీళ్ళు వేశ్యల కంటే దారుణంగా బిహేవ్ చేస్తున్నారా లేదా కమెంట్లో చెప్పు. వరల్డ్ రోజు రోజుకి వింతగా మారిపోతుందిరా. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. బాయ్.